సిటిండియా న్యూస్ కి స్వాగతం. నా పేరు మోనిక. నీట మునిగిన కేఎల్ఐ ప్రాజెక్టు పంప్ హౌస్ ను పరిశీలించిన మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి. ప్రమాదవశాత్తు కేఎల్ఐ ప్రాజెక్టు సర్జిపూల్ నుంచి పంప్ హౌస్ లోకి నీరు చేరి మోటార్లు మునిగాయి. విషయం తెలిసిన వెంటనే గౌరవ మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కేఎల్ఐ ప్రాజెక్టు దగ్గరకు చేరుకుని నీట మునిగిన పంప్ హౌస్ ని పరిశీలించారు. వారు సంబంధిత అధికారులతో మాట్లాడి పంప్ హౌస్ లోకి నీరు చేరడానికి గల కారణాలను, ప్రస్తుత పరిస్థితిని తెలుసుకున్నారు. రైతులు ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పంప్ హౌస్ లోని నీటిని మొత్తం తొలగించి సాధ్యమైనంత త్వరగా మోటార్లు యథావిధిగా పనిచేసి నీటి పంపింగ్ జరిగేలా ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలకు సాగునీరు, తాగునీరుకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా వారు తెలిపారు. కల్వకుర్తి ఎత్తిపోతలకు సంబంధించినటువంటి లిఫ్ట్ 1 మొదటి లిఫ్ట్ దగ్గర ఈ పంప్ హౌస్ నీట మునిగింది ప్రమాదవశాత్తు. ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి కారణాలు తెలియవలసి ఉంది. మొత్తం నీళ్లు డీవాటరింగ్ అయితే తప్ప ఆ లోపల ఏదైతే సంఘటన జరిగిన సందర్భంలో వచ్చినటువంటి శబ్దం అయితే అధికారులు చెప్తున్నారు, పంపు నడిచేటువంటి క్రమంలో శబ్దం వచ్చి సడన్ గా బ్లాస్ట్ లాగా అనిపించి ఆ తర్వాత అది ఫెయిల్ అయిన కారణంగా అటు నుంచి డక్ట్ నుంచి వచ్చేటువంటి వాటర్ కంటిన్యూస్ గా విపరీతమైన ప్రెషర్తో రావడం, రిజర్వాయర్ లో చాలా పెద్ద ఎత్తున నీళ్లు ఉన్నాయి కాబట్టి ఆ ప్రెషర్ కు నీళ్లు లోపలికి అతివేగంగా రావడంతో పంప్ హౌస్ మునిగిందనేటువంటి మాట వాళ్ళు చెప్తున్నారు. ప్రాథమికంగా మనకు ఉండేటువంటి సమాచారం అది. 2:54 డ్రింకింగ్ వాటర్ కోసం ఇప్పుడు వాస్తవంగా అయితే పంపులు చాలా రోజుల నుంచి బంద్ ఉన్నాయి. కారణం ఏంటంటే మనకు అతి వర్షాలు ఉన్నాయి, భారీ వర్షాలు ఉన్నాయి, ఎక్కడికక్కడ నీళ్లు ఎక్కువై పొలాలన్నీ కూడా నీట మునిగిపోయే పరిస్థితి ఉంది. చెరువులు అన్ని నిండుకొని ఉన్నాయి, రిజర్వాయర్లు అన్ని నిండుకొని ఉన్నాయి. కాబట్టి పంపులను ఆఫ్ చేయమని చెప్పి గతంలోనే ఆదేశాలు ఇచ్చినాం. ఇప్పుడు ఇక్కడి నుంచే ఏలూరు నుంచే డ్రింకింగ్ వాటర్ సప్లై అంతా ఉంది. నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి వద్ద ఎంపీ రేవంత్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు. నీట మునిగిన కేఎల్ఐ మోటార్లను చూడడానికి వెళ్తున్న రేవంత్ రెడ్డిని తెలకపల్లి వద్ద అడ్డుకున్న పోలీసులు. ప్రభుత్వానికి ఆయన నియమించుకున్న అధికారులు ఇచ్చిన నివేదికను కాదని, ఒక కాంట్రాక్టర్ ఇచ్చిన నివేదికకు అనుకూలంగా కాంట్రాక్టర్ ను ప్రసన్నం చేసుకోవడానికి కాంట్రాక్టర్ ఇచ్చిన కమిషన్ లెక్క కూర్చుబడి ఇవాళ కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ గారు కుప్పగూల్చిండు. ఈ కుప్పగూలిన వైనాన్ని నిన్న ప్రపంచానికి చెప్పింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు కూడా మేము కొన్ని పత్రికలను అడుగుతున్నాం. ప్రముఖ పత్రికలను చెప్పుకోబడే ఈనాడు లాంటి పత్రికలు అక్షరం ముక్క కూడా వార్త రాయలేదంటే ఈ పత్రికల మీద, ప్రసార సాధనాల మీద ఎంత ఒత్తిడి ఉందో అర్థం చేసుకోండి. ఇవాళ TV9 కావచ్చు, ఎన్టీవీ కావచ్చు, ఈనాడు కావచ్చు, ఇవి ఎందుకు ప్రజల సమస్యల్ని, ప్రజల ఆస్తిని, వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తి విధ్వంసం అయిపోయింది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ రోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలలో మీరు అక్రమంగా బ్లాస్టింగులు చేయడం వల్ల ఈ ప్రాజెక్టు కూలిపోయింది. నేను ఒక్కటే అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కాడ మీరు కొన్ని ఎక్విప్మెంట్ ఫిక్స్ చేసారు. ఆ ఎక్విప్మెంట్ ఏంటంటే ఒకవేళ మీకు భూకంపాలు వచ్చినా లేదా పక్కన ఏదైనా బ్లాస్టింగ్ జరిగి భూమి ప్రకంపించినా కూడా ఆ రిక్టర్ స్కేల్ మీద రికార్డ్ చేయడానికి అక్కడ ఎక్విప్మెంట్ ఫిక్స్ చేసి పెట్టిండ్రు. ఇవాళ నేను అడుగుతున్నా, ఆ ఎక్విప్మెంట్ లో ఏమి భూమి కంపించింది, కంపించిన వాటి వివరాలు అందులో ఎక్కడ రికార్డ్ అనేవి వాటిని బయట పెట్టుండ్రు. కేఎల్ఐ రిజర్వాయర్ ముంపుకు గురైన మోటార్ పంపులను పరిశీలించడానికి వెళ్తున్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బంగారు శృతి, పవన్ కుమార్లను అడ్డుకున్న పెబ్బేరు పోలీసులు. పెబ్బేరు దగ్గర పోలీసులు వాగ్వాదానికి దిగిన కార్యకర్తలు. మంత్రి గారు పోయింది, ఎవరన్నా మీరు ఆపినరా? మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు? మంత్రి పోతే మీరు ఎవరు ఆపలేదు, ఇప్పుడు మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు? ఆన్సర్ ఇవ్వండి. మంత్రి గారు పోయింది, ప్లీజ్ గివ్ మీ ఆన్సర్ సార్. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్, సులేమాన్ నగర్, చింతల్మెట్, పహాడి ప్రాంతాల్లో అర్ధరాత్రి భారీ శబ్దాలు రావడంతో కంగుతిన్న ప్రజలు, ఇంట్లో ఉండి బయటకి పరుగులు తీసిన జనం. భారీ శబ్దాలు వచ్చిన ప్రాంతాలను సందర్శించిన రాజేందర్ నగర్ ఎంఐఎం పార్టీ కాన్స్టిట్యుయెన్సీ అభ్యర్థి మీర్జా అహ్మద్ బేగ్ సందర్శించి ఇక్కడి ప్రజలకు ధైర్యంగా ఉండాలని తెలిపారు. గతంలో కూడా ఇదే విధంగా భారీ శబ్దాలు వచ్చాయని అంటున్నారు స్థానికులు. दुआ करो, दूर का नमाज इंशाल्लाह खत्म हो। 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 दुआ करो, दूर का नमाज इंशाल्लाह खत्म हो।
क्या उम्र है आपकी? సీఎం కేసీఆర్ కరోనాలా ఎవరికి కనబడరన్నారు. ఆందోళన మాజీ ఎమ్మెల్యే బాబుమోహన్ సిద్దిపేట జిల్లా తొగట పట్టణంలో బీజేపీ పార్టీ ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధునేని రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్యే బాబుమోహన్ పాల్గొన్నారు. అనంతరం బాబుమోహన్ మాట్లాడుతూ ఉద్యమ సమయంలో ఎంతో మంది నాయకులను వాడుకొని వదిలిపెట్టింది సీఎం కేసీఆర్ అని, సీఎం కేసీఆర్ కరోనాలా ఎవరికి కనబడరన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు ముంపు బాధితులను ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పెట్టిందని, మన సమస్యలను ప్రధానమంత్రికి దగ్గరికి తీసుకువెళ్లే నాయకుడు రఘునందన్ రావు అని అన్నారు. రామ మందిర నిర్మాణం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొడగొడి చేస్తున్నారని, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కోసం వారి నియోజకవర్గంలో ప్రజలు వెతుకుతున్నారన్నారు. రఘునందన్ రావును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మాటలు చెప్పేవాడికి కాకుండా రఘునందన్ రావు లాంటి సమర్థునికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ సీఎం కాగానే పోలీసులతో ప్రజలను కొట్టించారన్నారు. రఘునందన్ రావు గారు ఈ నియోజకవర్గంలో పుట్టిన సోదరులు, మీరు వారిని చిన్నప్పటి నుండి చూస్తున్నారు. మొన్న జరిగిన మన తెలంగాణ సాధన ఉద్యమంలో తమ్ముడు రఘునందన్ గారికి ఎలాంటి కష్టం పడ్డాడో, ఎన్ని ఆటుపోట్లకు ఆదుకున్నాడో అవన్నీగా కూడా మీకు బాగా తెలుసు. పని చేయించుకున్నారు. తెలంగాణ రాగానే పాపం తమ్ముడిని బయటికి వెళ్ళగొట్టారు. ఆయన పని అంతే, వాడుకోవటం వదిలేయటమే. ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళంతా కేసీఆర్ ని ఫామ్ హౌస్ కాలబెడతాం, నిన్నట్ట చేస్తాం, అందరం పరాయలం పక్క దేశంలో. అట్లా అయిపోయింది దౌర్భాగ్యం. అది కూడా అట్లా ఉంచుదాం. రఘునందన్ రావు గారు మాట అంటే మాట మీద నిలబడే వ్యక్తి, పోరాటం అంటే పోరాటమే అనే వ్యక్తి. మీకేదైనా సమస్య వస్తే ఎవరిని లెక్క చేయకుండా, నాకు ప్రధానమంత్రి గారున్నారు, ప్రధానమంత్రి దాకా పోతా అన్న ధీమా ఉన్న వ్యక్తి. వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండలం మైలార్దేవరంపల్లి గ్రామానికి చెందిన సాయమ్మ ఈ నెల 12న కోట్పల్లి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లింది. తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వారం రోజుల క్రితం వికారాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శనివారం వికారాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ వినాయక విగ్రహాల తయారీ షెడ్లో గుర్తు తెలియని మహిళా శవాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సిఐ రాజశేఖర్ సిబ్బందితో పాటు క్లూస్ టీం జాగ్లాలను తీసుకొచ్చి ఆనవాళ్లు స్వీకరించారు. మృతి చెందిన మహిళ తప్పిపోయిన సాయమ్మగా గుర్తించి కుటుంబీకులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని కుటుంబీకులు గుర్తించారు. పోస్టుమార్టం కోసం శవాన్ని ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పదంగా మృతి చెందిన మహిళ సాయమనేనని డీఎస్పీ సంజీవరావు తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు భారీ వరద పోటెత్తింది. దాంతో 52 గేట్లు ఎత్తివేశారు. ప్రస్తుతం ఇన్ఫ్లో 5,20,000 క్యూసెక్లు, అవుట్ఫ్లో 5,29,224 క్యూసెక్లు. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు. ప్రస్తుత నీటి నిల్వ 4.225 టీఎంసీలు. పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు. ప్రస్తుత నీటి మట్టం 315.300 మీటర్లు. కవి బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.